హాయ్ అండి, ఈరోజు సొరకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. సొరకాయలను పైన ఈ విధంగా తోలు తీసేసుకొని ఈ విధంగా తరిగి పెట్టుకోండి. మసాలా కొబ్బరి, తెల్లవాయలు, ఉల్లిపాయ, అల్లం, ఒక టమాటో వేసి ఈ విధంగా మసాలా తయారు చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, 2 ఒట్టిమిరపకాయలు వేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయ వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా మగ్గిపోతుంది. సొరకాయ చాలా తొందరగా మగ్గుతుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, మసాలా వేసేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. అంతే, కలుపుకోండి. చూడండి, ఈ విధంగా చాలు. ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. ఎక్కువ నీళ్ళు ఉంటే ఈ సొరకాయ కూర బాగుండదు. కొద్దిగా గట్టిగానే చిక్కగా ఉండాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో అంత. కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. కొంచెం ధనియా పౌడరు, ఇంకా వీటిని కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది సొరకాయ కూర. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసుకోండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.